భాస్కర్ గారు వస్తే కొత్తగా ఏం పరిచయం చేస్తారా అని చేద్దాం. ఈరోజు ఫస్ట్ అయితే ఒక సింగిల్ బెడ్రూమ్ యూనిట్ ను మనం చూద్దాము. మీరు ప్రతిసారి కూడా మీ కంటైనర్ హౌసెస్ లో లాక్ సిస్టమ్ పెడతారు, కీ ఉంటది అండ్ ఫస్ట్ డోర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెటీరియల్ స్టీల్ తో ఉంటుంది, ఎంట్రన్స్ దట్టు ఫ్రంట్ గేట్ కూడా చాలా థిక్ గా ఉంటుంది. టోటల్ ఏ మెటీరియల్ అయితే వాడతామో ఆ మెటీరియల్ తో ఈ డోర్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, లాక్ కూడా మంచి కంపెనీ షీల్ కంపెనీ లాక్ మనం వాడతాం, బ్రాండెడ్ కంపెనీ వాడతాం. ఓకే గైస్, లోపలికి వచ్చేసాం. ఎంట్రన్స్ ప్రస్తుతానికి హాలు, ఇదంతా హాలు చాలా బాగుంది. హాల్లో వచ్చేసి ఇక్కడ వచ్చి సోఫా సెట్ వేసుకుంటారు. ఇక్కడ సోఫా సెట్ వేసుకుంటారు 1+3. ఇక్కడ టీ పాయ్ లాగా వస్తుంది. సోఫా సెట్ వేసుకున్న వాళ్ళకు ఛార్జింగ్ పాయింట్ కావాలంటే కూడా మనం 600 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఎల్ షేప్ సోఫా వేసుకున్నా, యూ షేప్ వేసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది వీరికి. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. టీవీ పాయింట్ ఇచ్చాము, టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుంది. కస్టమర్ అడిగిన విధంగా 3 ట్రాక్ విండో, యూపీవీసీ విండోస్ విత్ మెష్. కిచెన్ ప్లాట్ఫామ్, ఇక్కడ వచ్చి స్టాప్, సింక్, కింద మన స్టోరేజ్ ర్యాక్ వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఒక కనెక్షన్, వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కిచెన్ కోసం. సూపర్. తర్వాత ఇంకా స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఏదైనా వాళ్ళ ర్యాక్స్, ఏదైనా ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కోసం పెట్టుకోవాల్సిన దాన్ని కూడా వాళ్ళ సాకెట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, చూడండి బెడ్రూమ్స్ మనకి నార్మల్గా హౌస్ కట్టుకునేటప్పుడు కూడా చిన్న వస్తుంటాయి. బట్ ఇక్కడ 6x6 కాట్ 2 వేసుకోవచ్చు. అండ్ ఒక బీరువా కూడా పట్టింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే, అంటే అంత స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 సాకెట్స్ ఉన్నాయి, మనకు మామూలుగా 3 సాకెట్స్ ఉన్నాయి. 1 2 3 ఉంది, 4. అండ్ మనకి ఏసీ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది, ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ ఏసీ కనెక్షన్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏసీ మంచిగా పెట్టుకోవచ్చు. లేదు టీవీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ బయట నుంచి నేచర్ చూడాలన్నా కూడా ఈ కిటికీలోంచి హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక కిటికీ కూడా పెట్టారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బెడ్రూమ్స్కి ఒక్కొక్కసారి కంటైనర్ హౌస్లో బాత్రూమ్ బయట ఉంటుంది, కానీ ఇక్కడ ఇది అటాచ్ ఇచ్చేసారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాష్రూమ్ చాలా బాగుంది. అంటే నిజంగా రియల్ అదేంటి ఇల్లు కట్టుకుంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక చిన్న షింక్, షవర్, దట్టు వెస్ట్రన్ టాయిలెట్, అండ్ దట్టు అక్కడ మనకి గీజర్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఒకటి, దట్టు మళ్ళీ ఎగ్జాస్ట్ దీనికి కూడా ఇచ్చారు. అండ్ మనకి వాష్కి ఇదిగో చూడండి, అంటే పేరుకు మాత్రమే కంటైనర్ హౌస్ కానీ అంతా కూడా లగ్జూరియస్గా ఉన్నటువంటి హౌస్ లాగా అనిపిస్తుంది. అండ్ మీరు ఈ వాల్స్ కూడా చూడొచ్చు, ఒకసారి క్లోజ్ లుక్ వేసుకోండి. మనం డ్రీమ్ హౌస్లో కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ట్యాప్స్ యూజ్ చేస్తాము స్టీల్లో, ఎందుకంటే ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటేనే స్టెయిన్లెస్ స్టీల్స్కి ఒక బ్రాండింగ్ అనమాట.